ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ పంచమి వెళ్ళేలోగా ఈ మాట విని బిడ్డ, నీకు ఆనందకాలం అనేది నేను నిన్ను వెంట తీసుకొస్తాను అని చెప్పి అమ్మ మనకు ఒక మంచి మాట చెప్పబోతున్నారండి. నీ జీవితంలో ఆనందం ఇవ్వడానికే నేను వచ్చానమ్మా. నేను ఈ మాట చెప్పిన వెంటనే నా చేయిని తాకు, నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఆలోచించు. నీకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో నేను నీకు ఇస్తాను. నీ జీవితాన్ని ఎప్పుడూ ఇతరుల చేతిలో పెట్టవద్దు. నీ జీవితం గురించి నువ్వే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది నీ జీవితం కోసం నువ్వు మాత్రమే బాధ్యత, నీకు మాత్రమే ఉంటుంది. ఇతరులు అంత బాధ్యతగా ఎందుకుంటారు? వారు నిన్ను అర్థం చేసుకోకుండా మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలు నీ మనసుని ఎంతో బాధిస్తూ ఉంటుంది. సమస్యల నుంచి బయటికి రాకుండా ఇతరుల సమస్యలని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏంటి పరిష్కారం అని తెలుస్తుంది. నీ మీద తప్పుగా అభిప్రాయం ఉండే వాళ్లకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్లకు అర్థమయ్యేలా నేను తెలియజేస్తాను. వెంటనే నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని తొందరపడికు. ఎందుకంటే అదే నీకు ఇంకా పెద్ద సమస్య అయిపోవడం జరుగుతుంది. నీకు ఎవరు ఎలాంటి దుఃఖం కలిగించినా, బాధ పెట్టినా, చిక్కుల్లో నేను ఇరికించినా కొద్దిగా ఓపికగా ఉండు. వాటన్నిటికీ పరిష్కారం అమ్మ చూపిస్తాను. నువ్వు కొద్దిగా ఈ విషయానికి దూరంగా ఉండాలి. ఈ వారాహి మాట విన్నావంటే నీకు అంతా మంచిగా జరుగుతుంది. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేసే బాధ్యత అమ్మదే. నీకు ఏం కావాలో ఇచ్చే నీ ముఖంలో సంతోషం నింపుతాను. చాలు చాలు అనేంత వరకు సంతోషం కలిగిస్తాను. ఎప్పుడూ నీ ముఖంలో ఒక భయం ఉంటుంది కదా, వాటి అన్నిటినీ దూరం చేసి నీకు ఒక పక్వాన్ని తెలియపరుస్తాను. నీకే సంపూర్ణంగా తెలుస్తుంది. నువ్వు ధైర్యం వదులుకొని మంచి తెలివిగల దానివి. కానీ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక ఏం చేయాలో తోచక అయోమయ పరిస్థితిలో ఉన్నావు. నేను వీటన్నిటినీ ఒక ముగింపు ఇస్తాను. ఓపికగా ఉండు. నీకైనా సరైన సమాధానం చూపిస్తాను. ఏదైనా పనిని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని కూడా చెబుతాను. నీవు చేసే మంచి చెడు కర్మలుగా మారిపోతూ ఉంటాయి. అందుకే నీ వాళ్ళు కొందరు నిన్ను శత్రువుగా, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అన్నిటినీ సరిచేసి నీ జీవితాన్ని అందంగా మారుస్తాను. కుదిరినంతలో ధ్యానం చెయ్యి. నీకైన దైవశక్తి కొంచెం కొంచెం పెంచుకో. అది నీకొచ్చే సమస్యలను పరిష్కరించుతుంది. దైవశక్తి లేక కొద్దిగా నీకు ఆటుపోటులో ఉన్నమాట నిజమే. మనసులో భయం, భక్తి ఉంటే నువ్వు తలుచుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. అన్నీ సరైన సమయంలో నువ్వు సమకూర్చుకోవాలి అనుకుంటే కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం తప్పదు. కొన్ని సమయాలలో మౌనంగా ఉండటం కుదరదు. కానీ అదే మంచిది. మౌనమే ఎక్కువసార్లు పాటించు. అప్పుడే నేను చెప్పిన మాటలు నువ్వు అర్థం చేసుకోగలవు. మంచి నిర్ణయాలు తీసుకోగలవు. ఇక నుంచి ఎలాంటి తప్పు నీ జీవితంలో జరగకుండా అమ్మ కాపాడుతాను. నేను చూసుకుంటాను కదా. అన్నీ నా ముందు పెట్టేసి ఎప్పుడు కూడా నా మాట వినే నువ్వు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోకుండా అన్నీ సమన్వయంగా నీకు జరుగుతూ ఉంటాయి. నీ జీవితం అంటే సుఖంగా ఉండాలని ఆశపడుతున్నావు కదా. నువ్వు ఓడిపోయే సమయంలో నేను తోడుగా ఉండి ఎవరూ లేరు అనే బాధ నీకు తొలగిస్తాను. ఎవరూ లేరు అని ఎప్పుడూ బాధపడవద్దు. ఏదో ఒక రూపంలో నీకు అమ్మ తోడుగానే ఉంటాను. ఇప్పుడు నీ కష్టాలు చూసి కన్నీరు పెట్టవద్దమ్మా. నిన్ను సృష్టించిన ఈ అమ్మ నువ్వు బాగుండేలా చేయనా చెప్పు. ఇవన్నీ కూడా జరిపించడానికి నాకు ఒక్క క్షణం చాలు. ఎప్పుడు కూడా ఒంటరినే అనుకోవద్దు. నన్ను పూర్తిగా నన్ను నమ్ముకున్న వారికి ఈ తల్లి అండ ఎప్పుడూ ఉంటుంది. ఒంటరితనాన్ని పోగొట్టి నీకు నేను మనోబలాన్ని ప్రసాదిస్తాను. ఇక అతి త్వరలో నువ్వు మనసులో కోరుకున్న అభీష్టాలన్నీ నెరవేరుస్తాను. ఇక దేని గురించి, ఎవరి గురించి ఆలోచించవద్దు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. మంచి నిర్ణయం తీసుకునే విధంగా నీకు పరిపక్వం చెందేలా నా ఆశీర్వాదంతో ఎప్పుడు నువ్వు ముందు అంచెలో ఉండి విజయం సాధిస్తావు. నువ్వు కోరుకునేది సాధించి జీవితమంతా సంతోషంగా ఉంటావు. ఈ అమ్మ మాట తప్పదు. ఈ పంచమి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది.